ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాబలంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రెండు బీజేపీ తొత్తులే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శ. మరలా నవరత్న పథకాలు అందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి. రూరల్ అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలకు విజ్ఞప్తి. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రూరల్ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ హామీ. మన దగ్గర బలమైన జన సైన్యం ఉందని, ఎన్నికల్లో గెలిచేది కూటమి ప్రభుత్వమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రోడ్ షో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులతో జనసందోహమైంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ రోడ్ షో గొల్లప్రోలు మండలం చెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమై కొడవలి, వన్నెపూడి మీదుగా పిఠాపురం మండలం వెల్లూర్తి, పి దొంతమూరు, బి కొత్తూరు, పి తిమ్మాపురం, గోకివాడ, జములపల్లి, నరసింగాపురం, ఎల్ఎన్పురం, కోలంక, విరవాడ, విరవ గ్రామాల్లోకి చేరుకుంది. అడుగడుగున పవన్ కళ్యాణ్ కు జనాలు నీరాజనాలు బ్రహ్మరథం పట్టారు. గజమాలలతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ రోడ్ షో అంతా జనసంద్రమైంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి కూటమి కోసం కృషి చేశానన్నారు. ఇక్కడ వర్మకి బలమైన క్యాడర్ ఉందని, 4 దశాబ్దాలు తెలుగుదేశం బలమైన పార్టీగా ఉందంటే వర్మ లాంటి నాయకులు ఉండడమే కారణమని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. అడగకపోతే అమ్మాయినా పెట్టదంటారు కాబట్టి మీ 2 ఓట్లు గ్లాస్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తాను వైసీపీలోకి వెళ్లిపోతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై వర్మ మాట్లాడుతూ వైసీపీకి ఖచ్చితంగా ఓడిపోతామనే భయం ఉంది కాబట్టి ఇలా లేనిపోని పుకార్లు సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగించాలని చూస్తున్నారని, కూటమికి విజయం కట్టబెట్టేందుకు ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నారని, జగన్ ఓడిపోయాక తన దగ్గరకు వస్తే తమ పార్టీలోకి చేర్చుకుంటానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బుర్రా కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మన పంచాయతీల కోసం, మన నియోజకవర్గాల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం నేను ఒకటే అనుకుంటా, మనలో మనకి విభేదాలు ఉండొచ్చు, చిన్న చిన్న పురాపక్షాలు ఉండొచ్చు, కానీ కొట్టుకునేంత అవసరం లేదు. మాట్లాడి మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం. ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంక ఈ దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి. నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు. నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు, నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్ని తెగించి నేను ఒకటే అనుకున్నా, రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన కలవాలి, ఇద్దరం ముందుకెళ్ళాలి. అది కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు గారిని కలిసి ఆయన చెప్పిన ఎలా ఉన్నారో ఏంటి అని నా మనసులో చాలా మెదులుతున్నాయి. పొద్దు చెప్పాలా వద్దా, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు, మద్దతుదారులు ఏమంటారు, అరే మనకు అవకాశం ఉంది కదా, నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేసేవేంటని అంటారా. ఇదన్నిటికీ మించి నేను ఏడుకొండల వాడిని చిన్నప్పుడు ఆ గుడికి వెళ్ళిన యోగా నేర్చుకున్నప్పుడు ఒకటి చూసేవాడిని, ధర్మో రక్షితి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుంది. నేను అదే నమ్మా. ఎవరు ఏమనుకున్నా
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, ఇంత బలమైన పార్టీ నడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు, కానీ నా రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. నా సమస్య కూడా జగన్ భూమిగా మరి వారం రోజుల నుంచి వర్మ గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, లక్ష్మీవారం నాడు వెళ్ళిపోతున్నారు. పింగర్ నా కొడుకులారా, నేను చంద్రబాబు నాయుడు మీరు నన్ను 2014 నుంచి ప్రయత్నిస్తున్నారా, మీ వల్ల ఏది అవ్వదు. మచ్చలేని వాడిని, తప్పు చేయని వాడిని, మాట ఇస్తే మాటకి కట్టుబడి వాడు వర్మని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి, అలాగే నీ దగ్గర పందికొక్కులందరూ కూడా అప్పుడే మా తలుపులు తడుతున్నారు. ఆ పందికొక్కుల్ని కాసుకోని తప్పితే మాలాంటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిఠాపురంలో ఓడిపోతామని మీకు తెలిసి, గీత గారికి పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది. కబడ్డార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు వస్తావో నేను కండుగా పట్టుకుని ఉన్నారు, మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తులని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. తొలుత అచ్చంపేట జంక్షన్ లోని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు తదితరులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అచ్చంపేట, సర్పవరం, భానుగుడి, మసీద్ సెంటర్, జగన్నాథపురం, ఎంఎస్ఎన్ షార్టీస్ మీదుగా ఉప్పల్లంక వరకు రోడ్ షో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ, టీడీపీకి ఓటు వేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదన్నారు. రెండు పార్టీలు బీజేపీకి తొత్తులని, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే మరొకరు అక్రమ పొత్తుతో కొనసాగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్న రాష్ట్రానికి సొంత రాజధాని లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించలేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి ఆలోచించి ఓటేయాలని కోరారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి జీవితాలను మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని, అలాగే విభజన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికై ఇండియా కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు, కాకినాడ సిటీ అభ్యర్థి చెక్కా నూకరాజు, రూరల్ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిల్లుకోటి పాండురంగారావు, నాయకులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, నగర అధ్యక్షత దాట్ల గాంధీరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి. చంద్రబాబు గారికి ఓటేసినా, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు. రెండు పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి. ఒకరిది బహిరంగ పొత్తు, ఒకరిది అక్రమ పొత్తు. పెద్ద తేడా లేదు. ఈ ఇద్దరికిలో ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే, ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ, పోలవరం ఇవ్వలేదు బీజేపీ పార్టీ, రాజధాని కట్టలేదు బీజేపీ పార్టీ, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు బీజేపీ పార్టీ, రైతులకు 2 చేస్తామన్నారు, ఆదాయం చేయలేదు బీజేపీ పార్టీ, ప్రతి పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు బీజేపీ పార్టీ. ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు. అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. అందుకే చెప్తున్నాం, ఈసారి ఓటు వేసేటప్పుడు మన బిడ్డల కోసం ఆలోచన చేసి ఓటు వేయండి, మన అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి, మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి, మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి, మనకు రాజధాని కోసం ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎంపీ అయితే మీ పల్లవరాజన్న గారు మీరు గెలిపించండి. పార్లమెంటులో అవసరమైతే మీ గొంతు వినిపించడమే కాదు, నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి
దానికి తోడ్పడ్డారు పాలమరాజన్న గారు. దివంగత నేత, మన ప్రియతమ నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టి మన మధ్య వచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ మన కాకినాడ పట్టణానికి ఇంత మంటునెట్టు వచ్చినా కూడా మీరందరూ కూడా ఈ విధంగా స్వాగతం పలకడం చాలా సంతోషదాయకం. మరొకసారి స్వాగతం పలకండి. మనందరికీ తెలుసు, ఈనాడు రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే న్యాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా గురించి, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కట్టుబడి ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉంది. మిగతా పార్టీలన్నీ కూడా బీజేపీకి తొత్తులుగా ఉన్నాయి. బీజేపీ 10 సంవత్సరాలు కేంద్రాన్ని పాలించినా కూడా ఈవేళ వరకు ఆంధ్రప్రదేశ్ కి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా గురించి ఒక్క పని కూడా చేయలేదు. ఇటువంటి తరుణంలో భారత జాతీయ కాంగ్రెస్ డాక్టర్ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, షర్మిలమ్మ గారి నాయకత్వాన కూడా ఈవేళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని ఖచ్చితంగా రాశారు. మరలా నవరత్న పథకాలు అందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో సిరిపురం, జి బావారం, ఎండమూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా సిరిపురం గ్రామంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మితో కలిసి గడప గడపకు తిరిగి ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం జి బావారం గ్రామంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు రొక్కాల గణేష్ ఎమ్మెల్యే కన్నబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా ఎండమూరు గ్రామంలో ఎన్నికల ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమమే ధ్యేయంగా నవరత్న పథకాలు అందించడం జరిగిందని, మీరు లబ్ధి పొందితేనే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మీరంతా రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వర్రావు, సరోజ, వీరబాబు, వీరన్న, మారేళ్ల వెంకటరమణ, రెడ్డి శ్రీను, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సంక్షేమం అభివృద్ధి కానీ పెద్ద ఎత్తున చేశాం. సుమారు 3,000 కోట్ల రూపాయలు విలువైన డీబీటీ, నాన్ డీబీటీ కార్యక్రమాలు చేస్తే సంక్షేమం కింద సుమారు 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని చేయడం జరిగింది. గతంలో చేసిన దానికన్నా తక్కువ సమయంలో మెన్నగా పనిచేసిన విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాం. ఇంచుమించుగా 2 సంవత్సరాలు కరోనాలో పోయినా కూడా ఈ 3 ఏళ్ల కాలంలోనే ఇంత అభివృద్ధి సాధించామనేది ఘనంగా చెప్పడం. దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చాలా నిర్ణయాలు పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, విద్య వీటిపైన పడి అన్ని తరాలు, మళ్ళీ భవిష్యత్ తరాలు కూడా బాగుండే విధంగా తీర్చిదిద్దుతున్న ఆనందం కూడా ప్రజల్లో కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, ఇది మళ్ళీ మనం కీలక నిర్ణయం తీసుకునే సమయం. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పేద ప్రజలు నష్టపోతారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన్ని నిలబడ్డ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనేది మేము పదే పదే చెప్తున్నాం. ఈ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ పార్టీకి, జనసేనకి పోటీ జరుగుతుంది. ఎవరు మంచి అభివృద్ధి, ఎవరు ఉన్నతంగా పనిచేయగలుగుతారని ఆలోచించుకోమని చెప్పి ప్రజల్ని నేను కోరుకుంటూ ఉన్నాను, ఓటర్లు కోరుకుంటూ ఉన్నాను. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఏమని అభ్యర్థిస్తున్నా. ఎమ్మెల్యే ఓటు నేను పోటీ చేస్తున్నాను, నాకు ఫ్యాన్ గుర్తు మీద. చలనశెట్టి సునీల్ గారు ఎంపీ పోటీ చేస్తున్నారు, వారికి వేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మేము రాబోయే ఎన్నికల్లో, మే 13 జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని. కాకినాడ రూరల్ మండలంలోని గ్రామాల్లో గల సమస్యల పరిష్కారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి విజయంతోనే సాధ్యమవుతుందని కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో మాజీ సర్పంచ్ పితాని అప్పన్న ఆధ్వర్యంలో టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జనసేన యువ నాయకులు పంతం సందీప్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. ఈ
సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ మాట్లాడుతూ చీడిగలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలోని వైసీపీ నాయకులు పితాని వెంకటరమణ, టీడీపీలోని దయ్యాల శ్రీనివాసరావు జనసేనలో చేరగా వారికి నానాజీ, పిల్లి సత్యబాబులు పార్టీల కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ నురుకుర్తి వెంకటేశ్వరరావు, రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబా, టీడీపీ జనసేన నాయకులు నాగబాబు, గుత్తుల రామలింగేశ్వరరావు, మహేష్, రామకృష్ణ, శివ, శ్రీను, దాయన రాంప్రసాద్, బోళా కృష్ణమోహన్, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్వనాశం చేస్తాను, ఇలాగే ఏడిపిస్తాను, ఇదే మేనిఫెస్టో. నా మేనిఫెస్టో మార్పు లేదు, సేమ్ మేనిఫెస్టో. ఇలాగే నా ఎమ్మెల్యేలు దోచుకుంటారు, ఇలాగే నా వార్డు మెంబర్ల దాకా కూడా ఇలాగే దోచుకుంటారు. నేను ఇలాగే కోటాను కోట్లు దోచుకుంటాను. నేను మా అమ్మనే మా చెల్లిని తరివేసినప్పుడు మీరు మీ అమ్మని చెల్లిని బయటికి తరివేసేయండి. ఇదా మేనిఫెస్టో అంటే అది చెప్పాడు. చాలా ఆశ్చర్యం. అందరూ రాష్ట్ర ప్రజలందరూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్తారు, ఏం చెప్తారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటుంటే వీడు మధ్యలో పిచ్చోడిలాగా ఆడు ఇలాగే చేస్తానంటే నీకు రోడ్లు వేయను, ట్రైన్లు కట్టను, మీకు కరెంట్ ఉండదు, రైతులకి నకిలీ విత్తనాలు ఇస్తాను, పూడికలు తీయను. సేమ్ టు సేమ్ నా మేనిఫెస్టోలో ఏం మార్పు ఉండదని చెప్పాడు. ఎప్పుడన్నా విన్నారమ్మా అలాగా? ఎక్కడన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవడన్నా సరే రేపు నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి జ్యోతిషి దగ్గరికి వెళ్తే భవిష్యత్తు బాగుంటుందంటే నువ్వు శుభ్రంగా ఆనందంగా ఉంటావా? నీ భవిష్యత్తు ఉంటుంది, నేను ఇలాగే చేస్తానంటే ఆనందంగా ఉంటావా? చెప్పు తల్లి. ఇక్కడ ఉన్న చీటిక సర్పంచ్ గారి ద్వారా మీకు అన్ని విధాలు కూడా మేము పనులు చేయడం జరిగింది. రోడ్లు కానీ అలాగే కాలనీలో పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి కరెంట్ ఇచ్చి రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు పట్టాలు ఎవరికైనా ఇచ్చారంటే ఎవరు కూడా చేతులు ఎత్తట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాలనీలో పట్టాలు ఇచ్చినవన్నీ అప్పటి గారి ఇంట్లో ఉన్నాయా? ఎవరు చేతులు ఎత్తట్లేదు. మీరు తప్పనిసరిగా మనం అందరం కూడా ఒక పార్టీకి ఇప్పటి వరకు సైకిల్ గుర్తుకు మనం చేసుకున్నాం. ఇప్పుడు మనకి కాకినాడ రూరల్ జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని మన కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులు పెద్దలు నానాజీ గారికి టికెట్ అనౌన్స్ చేశారు. మీరందరూ కూడా 2014 నుంచి ఎంత అభివృద్ధి చెందారో అంత అభివృద్ధి కంటే ఎక్కువ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి కూటమిగా చేర్చుకుని అందులో భాగంగా నానాజీ గారు టికెట్ ఇచ్చారు. మనం అందరం కూడా ప్రతి ఇంటికి వేళ వెళ్ళి అందరినీ కూడా ఓటు అడిగా గ్లాసు గుర్తుకు ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడగటం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి బీసీలకు సంబంధించి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే గతంలో అయితే మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ 27% నుంచి 33% పెంచారండి. ఆ పెంచిన రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెంచవలసింది పోయి ఆయన చేసింది ఏంటంటే 33 నుంచి 27కి తగ్గించాడు. అంటే 8% మళ్ళీ తగ్గించేయడం జరిగింది. దీనివలన మనకి చాలా బీసీలకు సంబంధించిన మెడికల్ సీట్లు కానీ ఉద్యోగాలు కానీ చాలా నష్టపోవడం జరిగింది. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారం చేపట్టిన వెంటనే 27%ని 33% చేస్తారని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. మరి అంతేకాదు మనకి కార్పొరేషన్లు ఉండేది చేయూత పథకం ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లు కానీ మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో పేదల సంపదను దోచుకుంటున్న దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి సంపదను సృష్టించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించే చంద్రన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు కాకినాడ జగన్నాథపురంలోని ఘాటి సెంటర్ వద్ద ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెమ్మాడి పరమశివ వర్మ, మజ్జి లక్ష్మణ్, రాళ్లపూడి ప్రకాష్, పాట్నూరి నాని వారి అనుచరులతో పెద్ద ఎత్తున తరలివచ్చి టీడీపీలోకి చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో 5 రెట్లు పెంచిన పన్నులు, నిత్యావసర వస్తువులు ధరలతో పేదల రక్తం జలగల్లా పీల్చి దోచుకుందన్నారు. వైకాపా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సంపదను సృష్టించే తెలుగుదేశం జనసేన భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, గెడ్డం పూర్ణ చంద్రశేఖరరావు, సంఘాని నాగూర్, సంఘాని గంగాధరం, నాయకులు కామాడి సీతా దశరథుడు, కడియాల సత్యనారాయణమూర్తి, గుత్తుల రమణ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ చెప్పాలి, కాకినాడ అంటే చాలా మంది పెద్ద పేరు. కాకినాడ అంటే పేరు పెద్దదే గాని అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, రుద్రరాజు పద్మనాథ్ గారు, ఇంకా మా లక్ష్మీనారాయణ గాని, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ చాలా మంది కాకినాడ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చూస్తారంటే మెయిన్ రోడ్ చూస్తారు, చాలా బాగుంది అనుకుంటారు. సినిమా రోడ్ చూస్తారు, సినిమా రోడ్లు అన్ని సినిమాలన్నీ ఒకే వీధిలో ఉన్నాయి, చాలా బాగుంది, సినిమాలు ఉన్నాయి, ఎక్కడా లేదు ఇలాగా సినిమా రోడ్ చాలా బాగుంటది కాకినాడ అనేవారు. అలాగే దేవాలయ వీధి, దేవాలయాలన్నీ కూడా ఒకే వీధిలో ఉంటాయి. దేవాలయ వీధి చెప్పాలంటే మన కాకినాడ లాగా ఎక్కడ కూడా ఉండదు. నిజంగా చెప్పాలంటే సినిమాలు ఒకే వీధిలో ఉన్న సినిమాల్లో ఎక్కడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు, మన కాకినాడలో ఉన్నాయి. అలాగే దేవాలయ వీధి, దేవాలయాలన్నీ ఒకే వీధిలో ఉన్న దేవాలయాలు ఎక్కడా లేదు, మన కాకినాడలో ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మెయిన్ రోడ్డు ఎవరు వచ్చినా మేము 3 రోడ్లు చూస్తారు, ఆ 3 రోడ్లు చూసి కాకినాడ చాలా బాగుంది అనుకునేవారు. కానీ కాకినాడ చుట్టూ చూస్తే మురికి వాళ్ళు ఉన్నాయన్న సంగతి వీళ్ళెవరూ కూడా చూడలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మురికి వాళ్ళు ఎప్పుడు గుర్తించామండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 99లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ మురికి వాళ్ళు ఉన్న సంగతి ప్రభుత్వానికి ఎవరు కూడా చెప్పలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఈ కాకినాడ నగరంలో మురికి వాళ్ళు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు లేవు, వర్షం వస్తే కాలనీలు మునిగిపోతున్నాయి, మంచినీటి సదుపాయాలు కూడా సరిగ్గా లేవు అన్న విషయాన్ని ఈ కాకినాడలో 63 స్లమ్స్ గుర్తించి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టాడు ఈ కొండబాబు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్న స్లమ్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 1వ తేదీన పింఛన్ను పంపిణీని 2 విధాలుగా చేపట్టడం జరుగుతుందని కాకినాడ కలెక్టర్ జె నివాస్ తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 2,86,062 మంది లబ్ధిదారులకు గాను మే 1వ తేదీన 2,13,195 మందికి ఖాతాల్లోకి నేరుగా డీబీటీ పద్ధతిలో పింఛను జమ చేయడం జరుగుతుందని, బ్యాంకు ఖాతా లేని వారికి 67,467 మంది ఉన్నారని, వీరందరికీ నేరుగా పింఛను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ తిప్పే నాయక్ తదితరులు ఉన్నారు. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి డీబీటీలో వాళ్ళకి అమౌంట్ పడతాయి. ఎవరైతే 2,13,195 మంది ఉన్నారో వాళ్ళకి ఇది పడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేశారు. నా ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఏ రూపంలో ఈ పెన్షన్ రాబోతుంది, ఎవరికి ఇలాగా ఈ పెన్షన్ వస్తున్న వివరాలు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. సో నేను నిన్న కోరాను ఆ అకౌంట్ నెంబర్ వివరాలని కూడా, అంటే వాళ్ళకి కొంతమందికి ఏ అకౌంట్ పడిందని చెప్పి తెలియదు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వమని కోరాను. అది కూడా సాధ్యం చేస్తారని చెప్పడం జరిగింది. సో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఈ పెన్షన్ అనేది జమ అవుతుంది. ఎవరికి ఏ విధంగా జమ అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది. దీంట్లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ దీంట్లో ఏమైనా ఫెయిల్ ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక కారణం వల్ల ఒక 1%, 2% వాళ్ళకి ఫెయిల్ అయితే ప్రభుత్వం దానికి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరికైతే ఇలాగ డీబీటీలో ఫెయిల్ అయిందో ఆ 1%, 2% వాళ్ళకి కూడా ఆ లిస్టు మనకి 1వ తారీఖు వచ్చేస్తుంది కాబట్టి 2వ తారీఖు వాళ్ళందరికీ సంబంధించినటువంటి అమౌంట్ని డ్రా చేస్తూ
వాళ్ళకి కూడా నేరుగా డోర్ టు డోర్ రూపంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో 3వ తారీఖు కల్లా 1వ తారీఖే 95%, 96% పెన్షన్ అయిపోతుంది. ఈవెన్ డోర్ టు డోర్ కూడా ఆ రోజు మ్యాక్సిమం సెకండ్ లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం పెద్దాపురం మండల స్థాయి బూత్ కమిటీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దాపురం టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగ పనిచేయాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కందుల విశ్వేశ్వరరావు, వెలిశెట్టి నాని, మొయిళ్ల కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కౌంటర్ గా వెళ్తారు. అంచేత మీరు అందరూ కూడా ఎవరైతే బూత్లు ఉన్నారో మన బూత్ కింద పని తీసుకున్నామో ఏదైనా సెక్టర్ వేసుకున్నామో అందరూ కూడా కింద స్థాయి పని చేయవలసిన అవసరం ఉంది. పని చేస్తేనే మనకి బాగా వెళ్తారని చెప్పి దానికి మీరందరూ కూడా పనిచేయాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చూశారు, మన పార్టీ ఆర్గనైజేషన్ ఇవ్వాలి కాదు, ఇవాళ మనం ఎప్పుడో ముందు ఏర్పాటు చేసాడు. మండల పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్, సెక్టర్, బూత్ కూడా ఏర్పాటు చేసి బూత్ కింద వాలంటీర్ కింద 10 మందిని మనం వేసుకున్నాం. 6 కానీ 10 మంది కానీ వేసుకున్నాం. ఇప్పుడు 6 మీరు పెట్టలేదు, మీరు బూత్ ఓడిని పెట్టలేదు. మీరు నాయకులు, గ్రామ నాయకులు చెప్తున్నారు ఎంత బూత్ ఓడిని పిలవాల్సిన అవసరం ఉంది, అలాగే 10 మందిని పిలవాల్సిన అవసరం. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎలా మీటింగ్ వేసుకున్నాను, క్లస్టర్ మీటింగ్ వేసుకుని క్లస్టర్ మీటింగ్ కి బూత్ ని ఆ గ్రామంలో ఉన్న 10 మందిని కూడా బూత్ కు సంబంధించిన కింద 10 మందిని కూడా నేను పిలిచి మీటింగ్ పెట్టుకోవాలి. ఇమీడియట్ గా పెట్టవలసిన అవసరం ఉంది. అది ఇమీడియట్ గా పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. ఇవాళ మనం చూసాం, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గాలి కింద ఉంది, బ్రహ్మాండంగా గాలి వచ్చి గాలి వేస్తుంది. బాగా జరుగుతున్నాయి, కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైతే వాలంటీర్స్ గా పనిచేశారో 7 సంవత్సరాల కాలంలో వాళ్ళందరినీ కూడా రిజైన్ చేయించి వాళ్ళ కార్యకర్తలుగా ఉపయోగించుకునే పరిస్థితి మనకి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి దానికి తీటుగా మనం పనిచేయాలి అంటే ప్రతి గ్రామంలోని ఇటు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీలతోటి ఉమ్మడి మనం కమిటీని ఒకటి మనకి 10 రోజుల టైం ఉంది. ప్రతి గ్రామంలో 7 గంటల 9 గంటల వరకు రోజుకి 2 గంటల చొప్పున మనం మన గ్రామంలో తిరిగి 4 రోజులు 3 రోజుల్లో ఆ గ్రామాలన్నీ కూడా మేము రోజు 2 గంటలు తిరిగితే గ్రామాలన్నీ కంప్లీట్ అవుతాయి. కాబట్టి మన ఇంటింటికి వెళ్ళి మన మేనిఫెస్టోని మరి అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలోనికి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. గంగనాపల్లి గ్రామానికి చెందిన 15 మంది వైసీపీ కార్యకర్తలు తడాల అబ్బు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. వారికి నానాజీ పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చాలా హింసాత్మకంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఎవరినో కాపాడడానికి వెళ్తే ఆయన మీద దాడి చేసింది. కానీ దేవుడు భగవంతుడి దేవుడు చాలా తక్కువ కాలంలో మధ్య జాయిన్ అయిన పార్టీలో చాలా ఉత్సాహంగా ఉంటూ ఉన్నారు. తక్కువ కాలంలోనే భగవంతుడి దేవుడు ఆయన తిరిగి కోలుకుని తిరిగినందుకు ముందు ఆయనకి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ అబ్బుగారి ఆధ్వర్యంలో
15 కుటుంబాలు గంగనాపల్లి నుంచి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయిపోతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు చాలామంది చెప్తారు, కానీ సిద్ధాంతాలని అమలుపరిచే మనిషి పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి అట్లాగే ఈవేళ తన పార్టీని తనని కూడా తగ్గించుకుని ఈవేళ ఈ రాక్షస పాలన ప్రజలకు విముక్తి కలిగించాలి, పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో తన సీట్లు కూడా బీజేపీకి త్యాగం చేసి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు నచ్చి వీరంతా జాయిన్ అవుతూ ఉన్నారు. జాయిన్ అవుతున్న వారికి అబ్బగారు ఆదరణ జాయిన్ అవుతున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకున్న కొత్త ఓటర్లతో కలిసి జిల్లా వ్యాప్తంగా 16,34,032 మంది ఓటర్లు ఉన్నారని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వివేకానంద సమావేశం హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ వృద్ధులు పోలింగ్ స్టేషన్ కు రాలేని వారి కోసం ఎన్నికల కమిషన్ నూతనంగా అమల్లోకి తీసుకొని వచ్చిన హోమ్ ఓటింగ్ కు మొత్తంగా 621 మంది ఉన్నారని, ఇందుకు టీంను కూడా సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే పోల్స్లో పాల్గొనబోతున్నారో ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళ కోసం కావాల్సినటువంటి పోస్టల్ బ్యాలెట్ అరేంజ్మెంట్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి 4, 5, 6 అంటే 3 రోజులు మన జిల్లాలో పనిచేసినటువంటి ఇక్కడ ఓట్లు ఉన్న కలిగి ఉన్న వారికి ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత 7 and 8 మన జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలో ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ మన ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఆల్సో వాళ్ళు ఇక్కడే వేసుకుంటారు. అండ్ దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. సో అండ్ తర్వాత ఇప్పుడు టుడే ఆన్వర్డ్స్ వేరియస్ ఈవెంట్స్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ర్యాండమైజేషన్, సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ద ఈవీఎంస్. పొలిటికల్ పార్టీ అందరి సమక్షంలో ఏ ఈవీఎంలు మన ఏ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తున్నాయనేది కార్యక్రమం మోస్ట్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ సీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత మనం నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దానికి పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ వీరందరూ కూడా పిలుస్తాము. అండ్ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు. అది అక్కడికి కూడా చాలా వరకు పూర్తి అయింది. అక్కడ ఏజెంట్లు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళకి ఏమేమి వాళ్ళకి కావాల్సినటువంటి రెసిపీస్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జేఎన్టీయూ కాకినాడలో మనకి కౌంటింగ్ 7 కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి కౌంటింగ్లు కూడా అదే రకంగా పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ కూడా అక్కడే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి వేలాది మంది వైసీపీకి చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు తరలి వస్తున్నారని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ కొవ్వూరు తారకరామనగర్ కి చెందిన శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన 35 కుటుంబాలు అలుపన దుర్గారెడ్డి, కొండేటి చిరంజీవి ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస వచ్చి 40 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ అద్దెళ్లలో ఉండడం దారుణమని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మౌలిక సదుపాయాలతో పాటు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యులతో సమానమని, ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. రాజకీయంగా కూడా అనేక మంది నాయకులకి వెన్నుదన్నుగా నిలబడి ఈ రోజుకి కూడా ఒక్క ఇళ్ల స్థలం కానీ, ఒక మౌలిక సదుపాయం కానీ, ఏది కూడా ఒక సరైన రేషన్ కార్డు కానీ, సరైన ఇది కానీ ఏది కూడా పొందలేదు. అన్నీ ఏదో కరెక్ట్ కరెక్షన్ అన్నీ ఏదో కింద ఏదో మోపెట్టి చేసుకోవడం తప్ప నాది అని ఒక హక్కుతోటి ఏది కూడా సంపాదించుకోలేకపోయినటువంటి వ్యక్తులు వీరంతా కాకినాడ కొండేటి చిరంజీవి గారు, కృష్ణారెడ్డి, సీతయ్య గారి ఆధ్వర్యంలో, దుర్గారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 35 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అవుతూ ఉంది. నేను వీళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, పెద్ద కోరికలు అయితే నేను తీర్చలేను, కానీ ఒక మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి, కుటుంబానికి అంటే 4-5 కుటుంబాలు కలిపి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అలాగే 4 కుటుంబాలు ఇచ్చేసి ఒక రూమ్ తోటి ఇచ్చేసి కాపురం చేసేయమంటున్నారు. 4 కుటుంబాలు ఎక్కడ కాపురం చేసుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళకే తెలియట్లేదు. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతూ ఉందంటే
ఆ సహజీవనం ఎలా చేయగలుగుతారో అంతమంది నాకు అర్థం కాదు. అటువంటి కాకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి మౌలిక సదుపాయాలు, పట్టాలు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల కాలనీలు కట్టిన చోట వాళ్ళ మలమూత్రాలు వాళ్ళు మోసుకుని పట్టుకుని వెళ్ళి ఊరి చివరిన డ్రైన్లో పోసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లోంచి బయటికి డ్రైన్ వెళ్ళే పరిస్థితి లేదు, డ్రైన్స్ కూడా చేయలేదు, విద్యుత్ సప్లై లేదు, మంచినీరు లేదు, మంచినీరు కొనుక్కునే పరిస్థితులు ఇటువంటి ఏమీ లేకుండా ఆదర్శ నగర్గా దాన్ని తారకరామానగర్ తయారు చేస్తాను డెఫినెట్గా. అలాగే ఈ 35 కుటుంబాలకి ఖచ్చితంగా జనసేన కుటుంబ సభ్యులుగా తీసుకుని, ఒకసారి కుటుంబ సభ్యులుగా తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకి ఏం చేస్తారు, ఏం చేస్తే బాగుంటుందో, కుటుంబ సభ్యుని ఎలా చూసుకుంటాం అలా చూసుకుంటాం అని చెప్పి నేను మాటిస్తూ ఉన్నాను. దుర్గారెడ్డి గారు, ఖచ్చితంగా నేను మాటిస్తూ ఉన్నాను, దాని మీద నేను నిలబడతాను. గతంలో కూడా నా గురించి మీరు కనుక్కోవచ్చు, ప్రతి చోట కూడా మాటిస్తే మాట మీద నిలబడతాను. కొంచెం నాకు కష్టం అవుతుంది, కానీ ఆ కష్టాన్ని భరించి పనిచేసి. గత 39 సంవత్సరాలుగా నాటక కళారంగాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తున్న సీతారామరాజు స్మారక కళావేదిక సేవలు అమూల్యమైనవని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ సభ్యురాలు సుచిత్ర స్వాగతం పలికారు. 40వ వార్షికోత్సవ వేడుకలు సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి విశిష్ట అతిథిగాను, ప్రముఖ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కందుకూరి వీరేశ లింగం చిత్రపటానికి, నటరాజ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించారు. కార్యక్రమంలో భాగంగా కొప్పిశెట్టి రత్నకుమారి, సలాది చంద్రావతి, మారే స్వరాజ్యం, సాగిరాజు సుభద్రయమ్మ, చిక్కాల సుబ్బలక్ష్మి, గొడవర్ల కృష్ణకుమారి, తాడేపల్లి కనకదుర్గ, సలాది కనకలక్ష్మి, పంపన కృష్ణవేణిలకు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పూలతో పాదపూజ చేసి విశ్వంభర పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అతిథులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, మాన్ని జానకీరామ చౌదరి, సీతాపతిరావు, ఉద్గళ సుబ్బారావు మాట్లాడుతూ 39 సంవత్సరాలుగా సంగీత నాటక కళారంగాలకు సీతారామరాజు స్మారక కళావేదిక అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా 9 మంది మాతృమూర్తులకు విశ్వంభర పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు నల్లమిల్లి శేషారెడ్డి దంపతులు, పెద్దాడ సూర్యకుమారి, ఉద్గళ సుబ్బారావు, కర్రి భామిరెడ్డి, మాన్ని జానకీరామ చౌదరి, సీతాపతిరావు, సీతారామరాజు స్మారక కళావేదిక కార్యవర్గం ఆత్మీయ జ్ఞాపికలు బహుకరించారు. అదేవిధంగా ఘంటసాల కళాపీఠం కళాకారుల ఆధ్వర్యంలో స్వరాభిషేకం కార్యక్రమంలో చక్కటి మధుర గీతాలాపన చేశారు. కుమారి మన్వీత వేణుగానం చేశారు. కార్యక్రమంలో సంస్థ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎస్వివిఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీఎస్ఎన్ రెడ్డి, బాలప్రకాష్, బాపిరాజు, పేరయ్య శాస్త్రి, రాజుబాబు, నాగమణి, కాశీ విశ్వనాథం, దక్షిణామూర్తి, పుత్తర్రావు, పుల్లారావు, మణిబాల, సత్యమూర్తి, శాస్త్రి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సభా వేదిక ప్రకారం ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు చెప్పాలి, కానీ సమయం ఎక్కువైంది కాబట్టి అందరికీ ఒకే నమస్కారంతో సరిపెట్టుకుంటూ ఈనాటి విశ్వంభర బిరుదు ప్రదానం పొందుతున్నటువంటి మాతృమూర్తులకి శిరస్సు వచ్చి వారి పాదాలకి నమస్కారాలు చేస్తూ, ముఖ్యంగా ఈ సీతారామరాజు స్మారక కళావేదిక చేసినటువంటి 2 పనులు అద్భుతమైనటువంటి పనులు. ఒకటి, కాకినాడ ఎంటర్ అవుతుంటే మనకి సీతారామరాజు విగ్రహం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక విగ్రహం. అందులో ఉన్న రాజస్యం కానీ ఆ టీవీ కానీ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఓహో ఇది కాకినాడ అని అనిపించేలాగా ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. వారికి అభినందనలు. అదేవిధంగా మరి ఎక్కడా లేని విధంగా ఘంటసాల విగ్రహాన్ని పెట్టడం అనేది కూడా మరొక ముఖ్యమైనటువంటి గొప్పదైన విషయం. మరి ఇప్పుడు 3వ కార్యక్రమంగా ఎక్కడైతే మనకి సరార్థన కాటన విగ్రహాన్ని, అఫ్కోర్స్ చాలా ఊళ్ళు చాలా ఉంది, కానీ మరి కాకినాడలో ఒక మంచి ప్లేస్లో ఆ విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయించినటువంటి ఈ యొక్క కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఈ విశ్వంభర అనేటటువంటి ఈ యొక్క బిరుదు ప్రదానం చేయడం అనేటువంటి ఒక ఐడియా వచ్చినందుకు నేను ఈ కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అన్ని విధాలా కూడా
చక్కగా చెప్పు చేసినటువంటి దయానంద బాబు గారికి, దాంతోపాటు అందరికీ కూడా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఈనాడు తల్లికి వందనం ఏది ఉందో ఈ తల్లికి మాతృమూర్తికి వందనం, తల్లికి వందనం మనందరికీ తెలుసు, చెప్పగలుగుతూ ఇప్పుడే మన సాహిత్యంతా మన సోదరి గారు బ్రహ్మాండంగా ఇచ్చారు. చాలా బాగా చెప్పారు ఆయన, మంచి పద్యరూపంలో. నడుంటే తల్లి అనేది మనకి చాలా ముఖ్యమైనది. మనకి అసలు ఈరోజు ఒక శవం రావాలంటే తల్లి లేకుండా శవం అదేంటి రాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మానవుడిగా మనం ఉండాలంటే ఈ భూమి మీద తల్లి అనేది ముఖ్యమైనది, చాలా అవసరం. నేనేమన్నానంటే ఈ సందర్భంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎప్పుడు కూడా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈనాడు మనం ఈ రకంగా అంటే మన తల్లిదండ్రుల అదృష్టం మీద మనం వాళ్ళు ఇచ్చిన జన్మ వల్ల మనం ఈ రకంగా ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదే మనకి మాతృమూర్తిని, తండ్రిని ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా మనం మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా మనం తలుచుకోవాలి. ఈ యొక్క సీతారామరాజు స్మారక కళా వేదిక భవన నిర్మాణానికి మన స్మార్ట్ సిటీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మేము కమిటీ తరఫున 2-3 సార్లు కలవడం జరిగింది. వారు మాట ఇచ్చారు, తప్పకుండా కాకినాడ నగరంలో మనకి భవన నిర్మాణానికి వారు స్థలం కేటాయిస్తానని సభా వేదిక మీద, ఇదే వేదిక మీద చెప్పడం కూడా జరిగింది. అది రేపు భవిష్యత్తులో మన కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం. పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారి అభిమానంతో మన భవన నిర్మాణానికి కూడా ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా 23 సంవత్సరాల కాకినాడ నగరంలో ప్రప్రథమంగా నాటక పరిషత్తుని ఏర్పాటు చేసిన సంస్థ సీతారామరాజు స్మారక కళా వేదిక, అల్లూరు సీతారామరాజు నాటక కళా పరిషత్. ఒక స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడి పేరున ఆ యొక్క విగ్రహం పెట్టి సంస్థను వారి పేరును నామకరణం చేసి గత 39 సంవత్సరాలుగా సంస్థ కార్యక్రమాలు ఒక నాటక పరిషత్తుకో ఇంకో దానికి లేకుండా అటు సామాజిక వికాసానికి, సామాజిక సేవకి, ఇటు విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు ఎన్నో సెమినార్స్, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లు, బహుమతులు ఇవ్వడం ప్రతి ఏడాది అన్నవి తప్పకుండా చేస్తున్నాం. చంద్రావతి గారి బంధుమిత్రులందరినీ కూడా వారికి పాదపూజ కోసం ఆహ్వానిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ను 1,00,000 ఓట్లు తగ్గకుండా గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలియజేశారు. పిఠాపురం మండలం మంగితుత్తి గ్రామంలో డాక్టర్ పిల్ల శ్రీధర్, జబర్దస్త్ ఫ్రేమ్ దొరబాబు, రేజింగ్ రాజు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ను కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం మంగుతుత్తి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరగడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా పాల్పంచుకోవడానికి మనకు జబర్దస్త్ ఆర్టిస్టులైన దొరబాబు గారు, రైజింగ్ రాజు గారు రావడం చాలా సంతోషకరం. వారిని అడిగినప్పుడు చెప్పారు, మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యక్తిగతంగా చూసామండి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఎవరికి అవసరమైనా సరే సొంత ఇంట్లో తమ్ముడికో అన్నయ్యకో కష్టం వచ్చినట్టు ముందుకు వచ్చేసి పనిచేసే వ్యక్తి అండి. అందుకోసమే మేము చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా
పవన్ కళ్యాణ్ గెలిపించడంలో మా వంతు భాగస్వామ్యంగా మేము క్యాంపెయినింగ్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా చూసాము. అటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పోటీ చేయడం మన అదృష్టం కింద మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా పవన్ రావాలి, పాలన మారాలని విధానం జరుగుతున్నప్పుడు మన పిఠాపురంలోనే మనం మొదటిసారిగా పవన్ రావాలి, పిఠాపురం మారాలని మనం పిలుపునివ్వడం, దాన్ని మన్నించి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఒప్పుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఆయన అడిగింది ఏం లేదండి, మనని మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించమన్నాడు. మనం 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిపించాలని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుందామండి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తిమ్మాపురం 1-2 వార్డుల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి కూటమి సూపర్ 6 పథకాలను వివరించారు. ప్రజలు అంతా కూటమి అభ్యర్థి పంతం నానాజీకి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, గ్రామ పెద్దలు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఆయన కమిటీ జనసేన పార్టీ తరపున మన కమిటీ వాళ్ళందరూనే 1వ వార్డు, 2వ వార్డుని రెండోసారి ప్రచారాలకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు ప్రచారాలలో అందరూ జనసేన పార్టీనే ముందుగా నిలబెడతామని చెప్తున్నారు. జనసేన పార్టీకి 40,000 మెజారిటీతో నెగ్గుద్దని కోరుతున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అన్న పంతం నానాజీ గారు మా అభివృద్ధి ఎమ్మెల్యేగా మేము ఇది 2వ విడత, 1వ వార్డు, 2వ వార్డు, ఇది 2వ విడత తిరుగుతున్నాం. కానీ ప్రతి ఇంటికి మేము గలాస్కి ముందే చెప్పేస్తున్నారు. మేము వెళ్ళకుండా మేము గలాస్కే వేస్తాం, మీకు అఖండ మెజార్టీతో గెలిపిస్తాం అని ప్రతి ఇంటింటికి చెప్తున్నారు. ఆడ మహిళలు, ఈర మహిళలు, జన సైనికులు చాలా ముందడుగు వేస్తున్నారు. ఆలీలేని కాదు, చాలా పంతం నానాజీ గారు కూడా ఏ అర్ధరైతే లెక్కొట్టినా వస్తారమ్మా, మీకు ఏ డౌట్ లేదు, ఇంటికాడ ఉండే పని లేదు, ఇంటికి వస్తే పని చేస్తారు, అక్కడికి వెళ్ళక్కలేదు, మా ఇంటికి వచ్చినా ఎవరింటికి వచ్చినా ఊళ్ళో ఇంటికి పని చేసి పెడతారు అని ప్రతి ఊళ్ళకి చెప్తున్నాము. కానీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. 45,000 మినిమం, 45,000తో మనం నెగ్గుతున్నాం. ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతపూడి మాధవరావు, జాయింట్ సెక్రటరీ మద్దాలి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల కాకినాడ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆర్టిస్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత సభ్యులు అంతా కలిసి బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద రాజా రవివర్మ జయంతిని కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతపూడి మాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజా రవివర్మ చిత్రపటాన్ని సంస్థ నాయకులు తాతపూడి మాధవరావు, మద్దాలి వెంకటేశ్వరరావు ఆవిష్కరించి పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. రాజా రవివర్మ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ ను సంస్థ సలహాదారులు లోకేష్ కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు తాతపూడి మాధవరావు, మద్దాలి వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సంస్థ గౌరవ అధ్యక్షులు ఉలిశెట్టి విజయభాస్కర్, గౌరవ సలహాదారులు లోకేష్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు విజయభాస్కర్, గౌరవ సలహాదారులు లోకేష్, వైస్ ప్రెసిడెంట్ షేక్ సయామతుల్లా, సెక్రటరీ నగేష్ త్రిపురారి, జాయింట్ సెక్రటరీ మద్దాలి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సావ్పేటి భాస్కర్రావు, జాయింట్ ట్రెజరర్ పలివెల రాజు, పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాజా రవివర్మ గారి జయంతి పురస్కరించుకొని కాకినాడలో మా తరంలో మొట్టమొదటిసారిగా ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు. నెక్స్ట్ కాకినాడలో ఉన్న కళాకారులు ఈ ఐక్యత కోసం తెలుపడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ నూతన కార్యవర్గ సభ్యులందరూ ఈ కృషికి మరింత చెరువు జరగాలని ప్రతి ఒక్కరికి అవగాహన తెలియజేస్తుంది. మన ప్రెసిడెంట్ గారు మన ఆర్టిస్టులందరికీ శిశు లాంటి వారి గారు వారు జయంతిని మనం ఇలా పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకొని వారి జయంతిని మనం అందరం ఒక యూనిటీగా ఉండి ఇంకా మన యూనియన్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని మన ఈ యూనియన్ తరఫున మిగతా ఉన్న ఆర్టిస్టులందరినీ కలుపుకొని ఈ కాకినాడ ఈ యూనియన్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ యొక్క సహకారాలు
సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాబలంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రెండు బీజేపీ తొత్తులే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శ. మరలా నవరత్న పథకాలు అందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి. రూరల్ అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలకు విజ్ఞప్తి. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రూరల్ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ హామీ. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.